నెక్స్ట్ బామ్మగారి సైడ్ నుంచి ఒక అద్భుతమైన ఇది ఉంది. మా సైడ్, మీ సైడ్ కాదు. ప్రతి సంక్రాంతికి ఆవిడ ఏదో ఒక పిండి వంటలు తెస్తుంది. కానీ ఆవిడ తెచ్చే తిండితో మా భయం ఏంటంటే లాస్ట్ టైం దొంగలు పడితే ఆవిడ ఏదైతే చేసిన సున్నుండ అది తీసుకుని కుడితే గానీ వెళ్ళలేదు వాళ్ళు. ఈసారి కూడా అలాంటి తెచ్చిందా, మంచి ఫుడ్ తెచ్చిందా అడుగుతున్నాం. మరీ అనుమాన పడిపోతే ఎలాగరా? ఇది సంక్రాంతి కదా, నేతితో అరిసెలు చేసుకొచ్చాను, చక్రాలు చేసుకొచ్చాను, సున్నుండలు చేశాను రా. పోయినసారి పాకం పెట్టే ముదిరిపోయి రాయిలాగా అయిపోయింది. ఈసారి నెయ్యి పోసి కలిపి పట్టుకొచ్చా. అలా అయితే ఓకే. నేను ఏమేం తెచ్చానో అవన్నీ ఎవరైతే ఫుల్ గా తింటారో వాళ్ళకి మేము గిఫ్ట్ ఇస్తాం. ఏం గిఫ్ట్ బామ్మగారు? నేను జీవిత కాలంగా చేర్చి పెట్టుకున్న 7 వారాల నగలు ఉన్నాయి. ఓకే, సరే ఏదో మగ పిల్లలు కదా, ఆ నగలన్నీ ఇస్తే వీళ్ళకి పెళ్లిళ్ళన్నీ అయి చేస్తాయని ఇద్దామని డిసైడ్ అయ్యాను. ఓకే డన్, నాకు అర్థం. ఎక్కువ ఓవర్ చెయ్యకు, అందరికి నచ్చేస్తావు. సో మరి ఎవరెవరైతే తింటారో రెడీయా? తినేద్దాం. ఓకే రండి మరి తినేద్దాం. పిండి వంటలు అద్భుతంగా సర్వింగ్ జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. మేము అంతా మనమేం కాదు, నా మనమే అంటే బామ్మగారికి నేనే చెప్పామాట ఇలాంటి సెట్ చేయాలని చెప్పి. నువ్వెందుకు చెప్తావు నా బామ్మకి? బాబు మీ ఏమన్నా ఉంటే పక్కకెళ్ళండి, పెట్టారు తినొద్దా మేము? కాదు, ఆమె నా అమ్మమ్మ అమ్మమ్మ. బామ్మ, మీ బామ్మగారు అత్తగారు, మీకే తెలియదు మీ వరుసలు. మేము గుర్తు చేయాలి వస్తుంది. మీరు అందరితో కలుపుకుంటారు, మేము కలుపుకోము కదా. పిండి వంటలు చాలా బ్యూటిఫుల్ గా అద్భుతంగా సర్వ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ బామ్మగారు. థ్యాంక్ యూ బామ్మగారు, థ్యాంక్ యూ బామ్మగారు. రెడీ, స్టార్ట్ చేయండి రా. ఇంకా మీరు పాప అంతసేపు అలా ముందు పెట్టి అంతసేపు మాట్లాడకూడదు. రెడీ, స్టార్ట్. ఆది గారు, ఇప్పుడు వీళ్ళు చక్కగా నీట్ గా వాళ్ళ ప్లేట్ లో ఉన్న అందరిది నేను పట్టించుకోనబ్బా. ఈడు ఎంత తింటాడో చూస్తా. ఈడు ఒక్కడో. నరేష్, ఏం తింటున్నావు? ఫస్ట్ నేను ఆకులో భోజనం తింటున్నా. నాకు వీళ్ళందరిలో ఎవరు గెలుస్తారనే నమ్మకం బాబుగాడి మీద ఉంది. ఎవడు లాస్ట్ వరకు తింటాడనే నమ్మకం నరేష్ గాడి మీద ఉంది. అది నిజమవుద్దో లేదో చూద్దాం. అమ్మో, నేను ఈ మధ్యలో గమనించడం మర్చిపోయా. ఈడు డేంజరే, లేపేస్తాడు. దీన్ని అరిసె అని ఎందుకంటారా? ఒకసారి ప్లేట్ లో తీసుకో. అరిసెట్ కదా, అందుకే అరిసె అంటారన్నమాట. ఈ ఆపరేషన్ కి నేను దూరంగా ఉండడం బెటర్ ఏమో అనిపించింది. ఒరే, అక్కడక్కడ తిరిగి వచ్చావు కదా, తిని ముందు చేతులు కడుక్కోవచ్చు కదా. తిన్నాక ఎలాగో కడుక్కుంటా కదరా. ఫైవ్ ఏంటండి, ఆకులంకా దూలాసి వస్తుందా? అందరు తినేసి అయిపోయాక ఆకులు ఎత్తేద్దాం అనుకుంటుంది అనుకుంటా. ఏమి ఫైమా, 3 ముద్దలు పక్కన పెట్టే వరకయ్యి వస్తారా తినడానికి? ఏమన్నా పప్పు తింటే మంచిదా, తినకపోతే మంచిదా? ఇప్పుడు తింటేనో నాకు మంచిది, తినకపోతే నా పక్కన ఉన్న మీ ఇద్దరికి మంచిది. అది సరే చూడరా ఎంత పద్ధతిగా తింటుందా. పద్ధతిగా తింటుందా? వెనక కొంగులో 4 స్వీట్లు దాచుకుంది చూడు, ఇంటికి తీసుకెళ్ళడానికి. దీన్ని బొబ్బట్లు అని ఎందుకంటారు? ఒక ఆమె అట్లు చేస్తుంటే చేతికి బొబ్బలు వచ్చాయంట, సో బొబ్బట్లు అంటారు. ఫాస్ట్ గా తినండి, కదలలేదంట్రా. బాబీ గారు పెరుగన్నంలోకి వచ్చాడు అప్పుడే. 5 minutes ఉంది. ఎవరి దాంట్లో తక్కువ ఐటమ్స్ ఉంటే వాళ్ళే విన్ను. అరే నరేష్, ఈ పూర్ణం ఏంట్రా ఇంత అందంగా ఉంది? ఒరే, ఈ పూర్ణనే చూసి ఇంత ఫీల్ అవుతున్నావు? అక్కడ పూర్ణ గారు ఉన్నారు, ఆమె ఎంత అందంగా ఉంది చూసావా? అరే నరేష్, అన్నా ఓ చిక్కుముడి అడుగుతా, నిప్పుతావా? ఇప్పుతానన్నా. ఇది దిప్పు. ఏందిదా? మనకు ఆకులో అన్నం పెట్టారు కదా, ఆకు శుభ్రంగానే ఉందా? ఆకు శుభ్రంగానే ఉంది, తమర మొఖమే. అరే అశోక్, ఈ పూతరేకి ఏంట్రా ఇంత సప్పగా ఉంది? అది పూతరేక్ కాదురా, టిష్యూ పేపర్ అది. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? ఓ అది బావా, కొంచెం ఈయన పక్కకు పెట్టరా, బొబ్బట్లో అన్నం పెట్టుకొని తింటున్నాడు. అరే ఐషు, అంత దూరంగా తినే బదులు అదేదో ఉంటే ఇక్కడ చేసుకోవచ్చు కదా మొత్తం. బాబు, మా నాన్న ముద్ద. మీ నాన్న ముద్ద వాడికి పెడతావరా? ఎలాంటి మూర్ఖుడురా నువ్వు? బాబుగా వాడు పెట్టాడనుకో, వాళ్ళ నాన్న ముద్ద నువ్వు ఎలా తిన్నావు?
నాకు వద్దరని ఒక మాట అనొచ్చు కదరా, కనీసం వాళ్ళ నాన్న ముద్ద తింటున్నట్టు వాళ్ళ నాన్నకైనా చెప్పాలి కదరా. అందమైన కలల కుటీరం, అమృతాలు కురిసే తీరం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. సంక్రాంతే ప్రతిదినం, సుఖశాంతే ప్రతిక్షణం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. అబ్బా అరే నరేష్, ఈ పప్పు ఏంట్రా ఎంత బాగుంది? పప్పే కాదు సాంబార్ కూడా సూపర్ ఉంది. ఈ వంకాయ కర్రీ బాగుంది. కర్రీస్ అన్ని ఏంటి ఎంత బాగున్నాయి? నీకు తెలీదా? ఇందులో స్వస్తిక్ చిల్లీ పౌడర్ వాడారు. అవునా? చాలా రుచిగా ఉంటాయి. అవునరా, నువ్వు చెప్పింది కరెక్టే. ఈ స్వస్తిక్ చిల్లీ పౌడర్ లో రుచికరంగా ఉంటది, నాణ్యతగా ఉంటది. మీ టేస్ట్ బడితో పాట పాడిస్తుంది. ఓకేనా? మంచిగా ఎంజాయ్ చేయండి ఫుడ్. ఐశ్వర్య మాక్సిమం కష్టపడి తింటుంది. అసలు ఐశ్వర్యకి ఆకు లేకుండా డ్రెస్ మీద వడ్డించవచ్చు ఫుడ్ అంతా, వంగోలేకపోతుంది. మీరు కబుర్లు చెప్తా ఉండండి, బాబీ గడు లేపేశాడు. చలో లాస్ట్ 1 minute. కమాన్ కమాన్ కమాన్. నీ ప్లేట్ అసలు కదలలేదా శరీరే? చవరి ఈరోజు ఫాస్టింగ్ అండి తను ఈరోజు. ఫాస్టింగ్ మరి ఏంది, ఎందుకు తింటుంది మరి? ఊరినే కూర్చుంది అలా ఫోటో కోసం. ఓ పులిహార మాత్రమే తిన్నావా? నీకు పులిహార అంటేనే ఇష్టమా? బాగా కలుపుతుంది కలపడం కూడా. ఇష్టం. ఓహో ఇదేంటి మొత్తం, ఇదేంటి చంద్రుని పెట్టావు ఇక్కడ? వాడు బొబ్బట్లో కూడా వాడినే చూసుకున్నాడు. వీళ్ళు చూసారా? ఏంటి మొత్తం ఖాళీ అయింది? ఇలాంటి వాడిని చూసినప్పుడు మీకు ఇన్స్టాలో ఒక డైలాగ్ గుర్తొస్తుంది, నువ్వు మనిషివా మానవ మృగానివా. అరే నువ్వేంట్రా మొత్తం కలిపేశావు? అరే నువ్వు కూడా మీ నాన్న ముద్ద. బాబు టూ మచ్, నువ్వు కూడా ఇద్దరు టూ మచ్. ఏం కదల్లా అసలు ఇక్కడ. ఐషు అన్నం చూసి కడుపు నిండిపోయింది, అందుకని తెల్లపోయింది. విన్నర్ అయితే మాత్రం బాబీ అండ్ ఐశ్వర్య.